బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యాక చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తారు. అండ్ ఆ మిస్టేక్స్ చేయడం వల్ల ఫస్ట్ ఇయర్లో మీరు అదే నెక్స్ట్ 3 years రిపీట్ అవుతుంది. అదే ప్రాబ్లం మీకు రావచ్చు. అండ్ అసలు సిజిపిఏ అంటే ఏంటి? అండ్ సబ్జెక్ట్స్ ఎవి హార్డ్గా ఉంటాయి, ఎవి ఈజీగా ఉంటాయి ఫస్ట్ ఇయర్లో. అండ్ మంచి సిజిపిఏ స్కోర్ చేయడం ఎలా? అండ్ సిజిపిఏకి జాబ్కి ఏమైనా లింక్ ఉందా? ఇలా చాలా అంటే చాలా డౌట్స్ నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. మీరు కొంచెం పేషెన్స్ తోని ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే చాలు. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూసాక కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాపీగా కమెంట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క కమెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అంటే చాలా డౌట్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు. అసలు సిజిపిఏ అంటే ఏంటి? అసలు ఎలా మంచి సిజిపిఏ మెయింటైన్ చేయాలి? అండ్ సబ్జెక్ట్స్ ఎవి ఈజీగా ఉంటాయి, ఎవి హార్డ్గా ఉంటాయి, అసలు ఎలా క్లియర్ చేయడం? అండ్ M1 M2 M3 ఒక్కసారి బ్యాక్లాగ్ పడితే 4 years వరకు క్లియర్ కావాలేమో సీనియర్స్ చెప్పారు. అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది క్లియర్గా మాట్లాడుకున్నాం. అండ్ ఆ డౌట్స్ ఎలా క్లియర్ అయ్యాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఉండేవి ఏంటి అని అంటే అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ అండ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. అండ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి, అది పైథానే కావచ్చు, సిఏ కావచ్చు, C++ఏ కావచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సి అండ్ పైథాన్తో అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సెమ్లో సి ఉంటే సెకండ్ సెమ్లో పైథాన్ ఉంటుంది, ఫస్ట్ సెమ్లో పైథాన్ ఉంటే సెకండ్ సెమ్లో సి అనేది ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అయితే పక్కా ఉంటుంది అండ్ అది మ్యాండేటరీ. అండ్ ఇవైతే మనకి అన్ని కాలేజెస్లో ఉండేవి. అండ్ ఇప్పుడు ఎలా అప్గ్రేడ్ అయ్యాయో తెలియదు కాబట్టి. అండ్ ఇవి సబ్జెక్ట్స్ అనమాట. అండ్ మ్యాథ్స్ ఏంటి అని అంటే మ్యాథ్స్ గురించి మాట్లాడుకుంటే మనము M1 అనేది ఫస్ట్ సెమ్లో ఉంటుంది, M2 M3 అనేది సెకండ్ సెమ్లో ఉంటుంది. అండ్ కొన్ని కాలేజెస్లో M3 అనేది థర్డ్ సెమ్లో కూడా పెట్టచ్చు. అండ్ అది సెకండరీ మ్యాటర్ అన్నది. అండ్ ఎలా క్లియర్ చేయాలి? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాజ్ ఏ మీ సూపర్ సీనియర్ టిప్స్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ఇంటర్లో మ్యాథ్స్లో మంచిగా ఉంటే ఒక 80% మీరు మ్యాథ్స్ చేసి ఉంటే ఇంటర్లో మీకు ఫస్ట్ సెమ్ అనేది M1 ఈజీగా క్లియర్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, మొత్తం ఈజీగా క్లియర్ చేస్తారు. ఎందుకంటే మనకి మ్యాట్రిక్స్లోనే చాలా మార్క్స్ అనేవి స్కోర్ చేయొచ్చు. అక్కడే మనకి పాసింగ్ మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. 22 or 23 మార్క్స్ అనేవి ఉంటాయి. సో అందులో మీరు ఈజీగా పాస్ కావచ్చు. అండ్ మంచి మార్క్స్ రావాలి అంటే ఇంకా 2-3 చాప్టర్స్ చదువుకుంటే చాలు, మంచి మార్క్స్ ఈజీగా వస్తాయి. అండ్ టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. అండ్ ఇంటర్లో మేము అంత చదవలేదు బ్రో, మ్యాథ్స్ అనేది మాకు చిన్నప్పటి నుంచే భయము అని అంటే నేను రాబోయే వీడియోస్లో ఎలా క్లియర్ చేసుకోవాలి, అసలు ఏమేమి చాప్టర్స్ చదువుకోవాలో కూడా నేను చేస్తాను. అండ్ మన టాపిక్లోకి వస్తే సిజిపిఏ మ్యాటరా, స్కిల్స్ మ్యాటరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజిపిఏ కన్నా స్కిల్సే మ్యాటర్ అని నేను అంటాను. అండ్ మీరు అగ్రీ చేస్తారా? దానికి కింద కమెంట్ చేయండి. అండ్ ఎందుకు అని అంటే ఒక ఎగ్జాంపుల్, అండ్ ఇది రియల్గా జరిగింది, మా సూపర్ సీనియర్కే జరిగింది ఇది. ఒక అన్నయ్యకేమో మనకి 8.5 సిజిపిఏ ఉండే అండ్ మంచి జాబ్ అనేది మిస్ చేసుకుంది, ఎందుకు? స్కిల్స్ లేవు అని చెప్పేసి. ఇంకొక బ్రోకేమో 7.8 సంథింగ్ ఉండే, తనకి మంచి 7 lakhs 6 lakh ప్యాకేజ్ అయితే వచ్చింది అనమాట. సో ఎందుకంటే ఆయన స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అండ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేసిండు. అండ్ అక్కడ మనకి ఏది మ్యాటర్ అని మీరే చెప్పొచ్చు. ఇక్కడ స్కిల్స్ ఉంటే చాలు, జాబ్ వస్తుంది. అండ్ సిజిపిఏ మ్యాటర్ కాదా బ్రో అని అంటే అసలు మెయింటైన్ చేయండి, 7.8+ మెయింటైన్ చేయండి, మీరు ఎందులోకైనా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 7.8+ ఉండాలి, ఎందుకంటే తక్కువగా అంటే మనకి చెప్పుకోవడానికి బాగుండదు. అండ్ సిజిపిఏ గురించి మాట్లాడుకుంటే మీకు ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ అయిపోయింది అనుకుంటున్నాను. స్కిల్స్ మ్యాటర్ అండ్ స్కిల్స్ ఉంటేనే అది ఏ జాబ్ అయినా వస్తుంది. అది ఎంత పెద్ద జాబ్ అయినా ఎంత చిన్న జాబ్ అయినా స్కిల్స్ మీద మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హార్డెస్ట్ సబ్జెక్ట్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి. ఎందుకంటే మనకి ఇంటర్ దాకా అసలు దాన్ని బేసిక్స్ కూడా మనకి తెలియదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ మీరు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించి ఫస్ట్ సెమ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ప్రోగ్రామింగ్ క్లాసెస్ అనేవి ఏదైతే మీకు ల్యాబ్స్ అనేవి ఉంటాయో, అండ్ ఇంటర్నల్ అని ఎక్స్టర్నల్ అని ఇలా ఉంటాయి కదా మీకు. సో ఆ ల్యాబ్స్లో మీరు కొంచెం ఫోకస్డ్గా అసలు బేసిక్స్ నేర్చుకున్న చాలు. ఫస్ట్ సెమ్లో మీకు సెకండ్ సెమ్ నుంచి అదే అలవాటు అయిపోతుంది. అండ్ పైథాన్ ఏంటిది, జావా ఏంటిది, అసలు C++ ఏంటిది, ఇదంతా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. HTML ఎలా అండ్ జావా స్క్రిప్ట్ ఎలా అనేది. సో మీరు ఫస్ట్ సెమ్ నుంచి ప్రోగ్రామింగ్ మీద చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి. మనకి కొత్తగా అనిపిస్తుంది కానీ మనకి క్లాసెస్ వింటూ ఉన్న కొద్దీ మనకి అన్ని క్లియర్గా అర్థమవుతాయి. అండ్ మన ఛానల్లోనే మేము ఏదైతే స్కిల్స్ మనకి రాబోయే ఫ్యూచర్లో యూజ్ అవుతాయో అవి స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకేం డౌట్స్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము
ఫస్ట్ ఇయర్లో సబ్జెక్ట్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. నేను చెప్తున్నాను, అసలు మీరు ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు అంత టైం బిజీగా ఉంటే, ఒకవేళ మీరు 1 వీక్ ముందు ఒక క్యాలెండర్ వేసుకొని మంచిగా ఈ సబ్జెక్ట్స్ ఈరోజు చదువుకోవాలని ఒక క్యాలెండర్ వేసుకొని చదువుకోండి, ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్ కూడా మనకి ఇంటర్లో ఉన్నట్టే ఉంటుంది, అండ్ కెమిస్ట్రీ కూడా అలానే ఉంటుంది. అండ్ ఫస్ట్ సెమ్ మొత్తం మనకి ఇంటర్లో ఉన్నట్టే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి, టాపిక్సే కానీ అదే కానీ ఫార్ములాస్ అయితే మనకి అన్ని ఇంటర్లో ఏమేమైతే చదువుకున్నామో అవి మనకి రీకాల్ అవుతూ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక. అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ బీటెక్ అయితే మంచిగా ఎంజాయ్ చేయండి, ఎందుకంటే ఇంట్రడక్షన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఒక్క వీక్ మాత్రమే ఎంజాయ్ చేయండి, తర్వాత ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సిజిపి అంటే జాబ్ వస్తుందా, అది మీకు క్లియర్గా ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. అండ్ మనము ఫోకస్ చేయాల్సింది దేని మీద, ఏ సబ్జెక్ట్స్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఒక్క బ్యాక్లాగ్ లేకుండా చూసుకోండి. అండ్ బ్యాక్లాగ్ ఉంటే ఏదో ఫెయిల్యూర్ అయిపోయినట్టే కాదు, చాలా బ్యాక్లాగ్స్ పెట్టుకొని మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్నారు. అండ్ నేను చూశాను వేరే వేరే కాలేజెస్లో, మా సీనియర్సే కానీ మా సూపర్ సీనియర్సే కానీ, అది బ్యాక్లాగ్ పడగానే ఏదో మనకి వెళ్ళిపోయినట్టు లైఫ్లో నుంచి అలా ఫీల్ అస్సలు అవ్వకండి. అండ్ ఒక 1 వీక్ నుంచి మీరు కాన్సన్ట్రేట్గా చేస్తే, నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్ అయితే ఈజీగా హ్యాపీగా మీరు టైం పాస్ చేసుకుంటూ క్లియర్ చేయొచ్చు, నేను రాసిస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, అది ఎంత పెద్ద డౌట్ అయినా ఎంత చిన్న డౌట్ అయినా. ఫస్ట్ ఇయర్లో మనకి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్సే కానీ ఎగ్జైట్మెంటే కానీ అలా అన్నీ ఉంటాయి, నేను క్లియర్గా చెప్తాను అనమాట. పర్సనల్గా ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. అండ్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.